Respected Postmaster General, Madam, respected DPS sir, respected divisional heads and sub-divisional heads and my dear development officers. ఈరోజు ఇలాంటి ఒక మీటింగ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇక్కడికి రంపించారు. అంతేకాకుండా ఇలాంటి ఒక ఫంక్షన్ అంటే ఇట్లా రౌండ్ టేబుల్ ఒకటి వేసి దాంట్లో అందరినీ మన స్టాఫ్ని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేయాలనేసి నేను గత 2 సంవత్సరాలుగా కర్నూలు రీజియన్లో ప్రయత్నించాను. 3 సబ్ డివిజన్లు 1 crore చేసినప్పుడు ఒక్క దగ్గర చేద్దామనేసి మేడము నేను చాలా ప్రయత్నించాము, కానీ ఎక్కడా చేయలేకపోయాము. సో అలాంటిది ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క ఇన్సూరెన్స్నే కాదు, మనం ఏ ప్రోడక్ట్ని సేల్ చేయాలన్నా మనకు కావాల్సినటువంటివి ఏమిటి అంటే ఫస్ట్ బ్రాండ్ నేమ్ ఉండాలండి, తర్వాత మంచి ప్రోడక్ట్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ విషయానికి వస్తే మన డిపార్ట్మెంటే ఒక బ్రాండ్. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక నమ్మకం. చిన్న గ్రామాలకు వెళ్ళి అడిగినా సరే వాళ్ళు చెప్పేటువంటి ఒకే ఒక మాట, పోస్టల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది నమ్మకానికి మారు పేరు. సో అంత నమ్మకం ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేస్తున్నాము. అలాంటి డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే దాన్ని సేల్ చేయడం అనేటువంటిది ది ఈజియెస్ట్ థింగ్. బ్రాండ్ నేమ్ అనేటువంటిది మనకి మంచి బ్రాండ్ ఉంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్. మనం ఈరోజు తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీగా ఎలా మారారు అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇన్సూరెన్స్ ఓన్లీ. సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటే మన కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు ఒక విలేజ్ ఉంది అనుకుందాం. ఒక విలేజ్లో 100 మంది పబ్లిక్ ఉన్నారనుకుంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒక విధంగా ఉంటుంది. అదే ఊరిలో ఒక 10 మంది చనిపోయారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ 10 మంది యొక్క వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ 10 మంది యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ ఊరు ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇదే విధంగా ఒక కంట్రీకి యొక్క చూసినట్లయితే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తగ్గిపోతుంది. ఈ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు 10 మంది చనిపోయిన వాళ్ళకి కావాల్సినంత ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు చేయించుకొని ఉండుంటే వాళ్ళు అదే స్టేటస్లో అదే ఫైనాన్షియల్ స్టేటస్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఆ విలేజ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ స్టేబిలిటీగా ఉంటుంది. సో అదే విధంగా తీసుకున్నట్లయితే కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కూడా స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఒక కంట్రీ గ్రోత్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ ఫర్ ఇన్సూరర్ అండ్ ఇన్సూరెంట్. ఇన్సూరర్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెంట్ మీన్స్ పాలసీ చేసిన వాళ్ళు. సో ఇది ఎలాగంటే ఇదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక విలేజ్లో 100 మంది ఉన్నారనుకున్నట్లయితే 100 మందికి ఇన్సూరెన్స్ చేయించాము. సో అందులో 10 మంది దురదృష్టవశాత్తు చనిపోయారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 10 మందికి మనం క్లెయిమ్స్ ఇస్తాము, కానీ మనకి ప్రీమియం కట్టుండే వాళ్ళందరూ మొత్తము 100 మంది నుంచి మనకు ప్రీమియం వచ్చింది, 10 మందికి మాత్రమే మనం క్లెయిమ్ సెటిల్ చేస్తాం. సో 90 మంది నుంచి వచ్చినటువంటి ప్రీమియం అనేటువంటిది మనకి లాభదాయకంగా ఉంటుంది. సో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరరు బెనిఫిట్ అవుతాడు, ఇన్సూరెన్స్ చేయించిన వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో కాబట్టి ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా 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 మంచి ప్రోడక్ట్, మంచి బిజినెస్ కూడా. మీకు తెలిసినటువంటిది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి ఇన్సూరెన్స్. బైక్ ఇన్సూరెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. అట్లే ఫోన్ కొంటేనే ఇన్సూరెన్స్, కంప్యూటర్ కొంటేనే ఇన్సూరెన్స్, ల్యాప్టాప్ కొంటేనే ఇన్సూరెన్స్, పంటలకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అనిమల్స్కి ఇన్సూరెన్స్ చేస్తున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. మన స్టేట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అనేటువంటిది హెల్త్ ఇన్సూరెన్స్, ది బెస్ట్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది. సో అట్లాగే మనం ఇప్పుడు లేటెస్ట్గా పెళ్ళిళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి కూడా అది ఎందుకు అంటే ఒక పెద్ద అమౌంట్తో పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు, ఏదో కొన్ని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించినంత అమౌంట్కి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేటువంటిది చెల్లించేస్తారు. సో ఆ విధంగా పెళ్ళిళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు, షాప్స్కి ఇన్సూరెన్స్ ఉంది. అదేవిధంగా వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ అనేటువంటిది మళ్ళీ తిరిగి రాదు. సో అలాంటి దానికి ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా 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 ముఖ్యం. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకందరికీ తెలిసిన ఇన్సూరెన్స్ ఏంటంటే పిఎల్ఐ కాకుండా ఎల్ఐసి వాళ్ళు 50 years లో కవర్ చేసింది ఓన్లీ 12% ఆఫ్ ది పబ్లిక్ మాత్రమే కవర్ చేయగలిగారు. ఎంత 50 years. ఆ తర్వాత ఐఆర్డీఏ కూడా ఆలోచించి వేరే కంట్రీస్ అన్ని తీసుకొని
ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అని మన ఇండియాకి చాలా కంపెనీలు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 21 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి కవర్ చేయగలిగింది ఎంత అంటే 6%. అంతే. ఇప్పుడు 20 లోపలే ఉంది ఇన్సూరెన్స్ కవరేజ్ పర్సెంటేజ్ అనమాట. అంటే 80% ఆఫ్ ది పాపులేషన్ ఇన్సూరెన్స్ లేకుండానే ఉండాలి ఇంకా మనకి. సో వాళ్ళందరూ మనకి కస్టమర్స్. వాళ్ళందరినీ మనం మోటివేట్ చేయొచ్చు, పాలసీ తీసుకోవచ్చు. మనకి కావాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలంటే లైఫ్స్ కావాలి. లైఫ్స్ అంటే జనాభా. ఇండియాలో జనాభా కావాల్సినంత మంది ఉన్నారు. వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ అండ్ గ్రాబ్ దెమ్ బిజినెస్. సో అట్లా మనం లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వెంటనే ఆలోచించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కావాలంటే సో మనం ఫస్ట్ ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు నేను ఉన్నప్పుడు వస్తే మేలు కానీ నేను పోయిన తర్వాత ఇన్సూరెన్స్ వస్తే ఏం ఉపయోగం, నేను చూస్తానా చూడన్నాను. బట్ దట్స్ నాట్ కరెక్ట్. అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఒక అతను ఇన్సూరెన్స్ చేయాలనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అతను ఎట్లయితే వాళ్ళని జీవితాంతం ఎలా కాపాడాలో అతను లేని పక్షంలో కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆలోచించడం అనేటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీ. సో అది ఖచ్చితంగా చేయాలి. మీకు అందరూ అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఎందుకు నాకెందుకు తర్వాత ఎక్కడన్నా చనిపోయినప్పుడు ఒక చావుకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. వినండి, మీరు ఏం మాట్లాడుకుంటారు అందరూ? ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, ఇవి కాకుండా ఏమన్నా పాలసీ చేస్తున్నారని అడుగుతారు. మీరు కావాలంటే ఒక నలుగురిని కూర్చొని చూడండి, ఖచ్చితంగా ఈ మాట వినపడుతుంది. ఏమన్నా పాలసీ చేస్తున్నారా? ముందుగా మాత్రం దాని గురించి నువ్వు ఇన్సూరెన్స్ ఉందా ఎప్పుడు అడగవు. కానీ చనిపోయిన తర్వాత పక్కన వాళ్ళకి మాట్లాడుకునేది అంటే ఏదైనా చేస్తున్నాడా, చేస్తుంటే మా పోనీలమ్మ మంచి పని చేసుకున్నాడు అంటారు. చేయకపోతే తీసుకుంటారు. సో ఇన్సూరెన్స్ అనేటువంటిది అంత అవసరం అండి. ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేస్తాం. దేశం మీద ప్రేమ ఉంటే ఇన్సూరెన్స్ చేస్తాము, చేయాలి. రెస్పాన్సిబిలిటీ ఇన్సూరెన్స్ చేయడం అనేటువంటి. మీరు ఎక్కడ ఇన్సూరెన్స్ అని కలపడినా అంటిపోతే నో ప్రాబ్లం. మనము జర్నీ చేసేటప్పుడు బుక్ చేసేటప్పుడు ప్రతి రెడ్ బస్ లో కానీ రైల్వేస్ లో బుక్ చేసేటప్పుడు కానీ ఇన్సూరెన్స్ కావాలని పడుతుంది. కేవలం 45 పైసలు ఉండదు. ఒక జర్నీకి 45 పైసలు ఇన్సూరెన్స్ అంటుంది. దాన్ని ఇచ్చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ ఏందో కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అంతే. దానివల్ల మనకేమి వచ్చేదేమి లేదు, పోయేదేమి లేదు. కానీ ఏదైనా జరగకూడదు జరిగితే అది ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్ అంతా కూడా అంతే అండి. నష్టాలు జరగకూడకుండా ఒక నష్టము జరిగితే దాన్ని పూరించడం కోసమే మనం ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకున్నాం. సో కాబట్టి అంత ఇంపార్టెంట్ ఉంది మన ఇన్సూరెన్స్. సో అలాంటి దాంట్లో మనం మనకుండేటువంటిది ఏంటంటే ఇన్సూరెన్స్ లో పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ. సో మనకు ఉండే ప్రోడక్ట్స్ 6 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ఇందులో మనము ఎన్ని పాలసీలు సేల్ చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మనం ఇన్సూరెన్స్ సేల్ చేస్తున్నాం, రియల్ గా ఇన్సూరెన్స్ అనేటువంటిది. అందులో మనం చేయించే పాలసీలన్నీ ఏంటండి? ఎన్నో పెట్టానా సార్? ఎన్నో పెట్టానా? 95% ఆఫ్ ది పాలసీస్ వీఆర్ ప్రొక్యూరింగ్ ఓన్లీ ఎండోమెంట్ పాలసీ. ఎందుకు వేరే వాటిని కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఇప్పుడు రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, మైండ్ సెట్ బట్టి. ఓకే, ఎందుకు చేయించట్లేదు? వేరే పాలసీ గురించి అసలు మనం ఎందుకు పోవట్లేదు? ఇప్పుడు పిఎల్ఐ స్టార్ట్ అయ్యి 136 సంవత్సరాలు అయింది. 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం ఒక్క ప్రోడక్ట్ పట్టుకొని ఊగులాడుతున్నాం. ఎందుకు? ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంది. సరే, ఇన్నోవేట్ ఎందుకు చేస్తారు? వాళ్ళకే వస్తుంది కాబట్టి డబ్బులు. ఓకేనా? సరే, ఇంకా ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంది సార్. మనీ బ్యాక్ పాలసీలో ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వెరీ గుడ్. ప్రీమియం ఎక్కువగా ఉందంట. చిల్డ్రన్ పాలసీ కూడా ప్రీమియం ఎక్కువ ఉంది. చిల్డ్రన్ పాలసీ కూడా ప్రీమియం ఎక్కువగా ఉంది. సేవింగ్స్ ఇన్నోవేట్ అనేటువంటిది మనం ఎట్లా మీరు చూడండి, వీఆర్ నాట్ సెల్లింగ్ ఇన్సూరెన్స్, దాంట్లో నో డౌట్ అండి. మనము ఒక సేవింగ్స్ ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నాం. ఎండోమెంట్ అనేటువంటిది సేవింగ్స్ రూపంలోనే చెప్తున్నాం. మీరు చెప్పేటప్పుడు కూడా చూడండి, మీకు ఇన్సూరెన్స్ అవసరం, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనే చెప్పం. ఇది ఎండోమెంట్, ఇంత కడితే ఎంత వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇది ఆర్టీ కంటే మంచిది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ఇవే చెప్తున్నాం మనం. కానీ వీఆర్ నాట్ సెల్లింగ్ రియల్ ఇన్సూరెన్స్. అసలు ఇన్సూరెన్స్ మనకి స్టార్ట్ అయింది ఒక పోస్ట్ మాస్టర్ చనిపోతే అతని కుటుంబము కుటుంబానికి ఏ ఇది లేకపోతే అప్పుడు దాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళే కన్విన్స్ అయ్యి ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు పిఎల్ఐ అనేటువంటి. అర్థమైందా? సో అలాంటి ఇన్సూరెన్స్ మనం చేయట్లేదు. అదేంటంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యే పాలసీ ఏంటంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ బెస్ట్ ఇన్సూరెన్స్ అనేది మనం ఇచ్చేది. ఇప్పుడు 1 వరకు కూడా 85 ఉంది బోనస్, ఇప్పుడు 76 వచ్చింది. అయినా ది బెస్ట్. అంతకంటే ఎక్కువ బోనస్ ఇచ్చేటువంటిది ఏదీ లేదు, ఒక ఏపీజీఎల్ఐ తప్ప. అది వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు 100 ఇస్తున్నారు. సార్ APGLI is giving some assurance is less. Yes, sir. The premium being collected by APGLI is more. Our premium is less.
we can cover 50 lakhs sum assured. Yes, It yes. is the premium given by the APGLI of 25 lakhs, 27 lakhs only. ఓకే 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 That's why we can answer like that. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. అది నేను కూడా ఎప్పుడు దాన్ని అయితే రివ్యూ చేయలేదు. చాలా మంచి పాయింట్ చెప్పారు. ప్రీమియం అనేటువంటిది వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు అనే విషయం గమనించలేదు. Actually, one customer asked me, why should I take PLI when there is APGLI? And they are telling like that, they are giving 100% bonus, they are giving only 56% like that. I have taken all life insurance already. And I studied how much bonus they are giving and how much bonus they are giving. And why they are giving so much amount of bonus? Their sum assured is less. They will give only 30 lakhs sum assured. For the premium, we are collecting 50 lakhs premium. So when we calculated both bonus, వెరీ గుడ్ equal. వెరీ గుడ్. It will be equal. We can answer like that to the customers. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి మాట చెప్పారు. అది ప్రీమియం అనేటువంటిది ఎక్కువ పడుతుంది అనే విషయము మేము కూడా ఎప్పుడు గమనించలేదు. బోనస్ అనేది చదువుతున్నాను, 100 బోనస్ అయితే ఇస్తున్నారు. కానీ వాళ్ళకి లిమిటెడ్ మన పేలో ఒక 10% వరకు మాత్రం ఇన్సూరెన్స్ చేసుకోగలరు. అందుకు పైన ఎంత కావాలంటే అంత ఇన్సూరెన్స్ అయితే చేయరు. సో ఓకే లిమిట్. సో మనకి అది ఆ పాయింట్ మాత్రం చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. సార్కి ఒక్కసారి అందరూ క్లాస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనకు ఉండేటువంటి హోల్ లైఫ్ పాలసీ 76 రూపీస్ బోనస్ ఇస్తుంది. సో కానీ మనం ఆ పాలసీని సెట్ చేయట్లేదు. ఎందుకు అంటే అది మనకి రాదు అని ఉద్దేశం. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా అమెండ్మెంట్ చేసి 80 years వస్తే మనకే ఇచ్చేస్తారు. ఇది వరకు 100 years వరకు ఉండేది, అది అమెండ్మెంట్ చేశారు. 60 years వరకు కడతాము, తర్వాత ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. బట్ బోనస్ విల్ బి యాడెడ్. బోనస్ మాత్రం యాడ్ అవుతూ ఉంటుంది టిల్ దేర్ డెత్ ఆర్ 80 years. 80వ సంవత్సరం వరకు వాళ్ళు బతుకుంటే వాళ్ళకే వచ్చేస్తుంది, లేకపోతే నామినీకి వెళ్తుంది. సో ఇది ఒక అసలు హోల్ లైఫ్ పాలసీ అనేటువంటి ఒక ఆస్తి అండి. మనం ఎంప్లాయీస్ గా ఉండే ఎవరైనా సరే ఒక ఆస్తులు చేకూర్చునే వాళ్ళందరికీ హోల్ లైఫ్ పాలసీ చేసేవాళ్ళు. అది ముసలి వయసు అయిపోయిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. అది పల్లెల్లో కానివ్వండి, మనకి కానివ్వండి, ఎవరికైనా. ఇప్పుడు ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకి ఏమి ఆస్తి లేదనుకోండి, తల్లిదండ్రులు కూడా ఇప్పుడు కూడా అంటా ఉంటారు చూసుకోవట్లేదు, అట్లా అవుతుంది. అదే తల్లిదండ్రులు కొంత ఆస్తి ఉంది అనుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. మీరు కావాలంటే చూడండి, ఒక పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళని చూసుకోవడం అనేటువంటిది, వాళ్ళకి కొంత ఆస్తి ఉంటే బాగా చూసుకునేటువంటి సందర్భాలు చాలా ఎక్కువ పడతాయి. అదే ఈ పిఎల్ యొక్క హోల్ లైఫ్ పాలసీ. హోల్ లైఫ్ పాలసీ ఒకటి ఉంది అనుకోండి, దానికి బోనస్ యాడ్ అవుతా ఉంటుంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు యాడ్ అవుతూ ఉంటుంది. 10 లక్షల పాలసీ తీసుకున్నారు అనుకోండి, సంవత్సరానికి 76,000 యాడ్ అవుతూనే ఉంటుంది బతికిన సంవత్సరాలు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత మనకే వస్తుందనే ఉద్దేశంలో కూడా నామినీ వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 45 years దాటిన తర్వాత ఒకవేళ ఎవరికన్నా మీరు పాలసీ చేయాలనుకుంటే హోల్ లైఫ్ చేసేది. 45 years దాటిన తర్వాత ఎందుకు అంటుందంటే, 45 years దాటిన తర్వాత ఎవరు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకోరు. 99% ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళకి హోల్ లైఫ్ ఇస్ ద బెస్ట్. అవునా? హోల్ లైఫ్ పాలసీ చేస్తే మనకే కాదు కదా, ఇంకా 45 years దాటిన తర్వాత మనకి వచ్చి మనం అనుభవించేది ఏమి ఉండదు. మన తర్వాత తరానికే కావాలి. తర్వాత తరానికి బాగుండేది ఏంటంటే హోల్ లైఫ్ పాలసీ. మామూలు వేరే ఇన్సూరెన్స్ మనం ఇప్పుడు మిగిలిన ఎన్నోమెంట్ తీసుకున్న 60 కంటే ఎండ్ అయిపోతుంది. బట్ ఇది 80 వరకు మనం పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ కావాలని. ఓకేనా? సో ఇప్పుడు ఇంతకుముందు మేడం పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను హోల్ లైఫ్ పాలసీ గురించి. మేడం 3 lakhs అనుకుంటే ఏదో పాలసీ తీసుకోవాలన్నారు. హోల్ లైఫ్ పాలసీ తీసుకోండి మేడం అని చెప్పాను. 10 lakhs తీసుకుంటానే మేడం అష్యూరెన్స్ ఇచ్చారు. సో అంత మంచి పాలసీ అండి హోల్ లైఫ్ పాలసీ అనేటువంటి. సో దాన్ని మనం ప్రమోట్ చేయట్లా. ప్రీమియం కూడా చాలా తక్కువ. ఒక్కసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు డీటెయిల్ ఓటీస్ వాళ్ళు కావాలంటే హోల్ లైఫ్ పాలసీ చేయించండి. ఓటీస్ వాళ్ళు అవ్వడానికి హోల్ లైఫ్ పాలసీ చూడండి. మనం ఎట్లా కావాలి, మన పిల్లలన్నా ఓటీస్ వాళ్ళు కావాలంటే హోల్ లైఫ్ పాలసీ చేసేయండి. చూడండి సార్, ఏ డివోర్స్ సో ఇది చూడండి. ఒకటి హోల్ లైఫ్ పాలసీ 50, మనకి మాక్సిమం ఇన్సూరెన్స్ వీఆర్ గివింగ్ అండర్ పిఎల్ఐ 50 lakhs. అవునా? 50 lakhs పాలసీకి ఒక 20 years ఉండే అతను చూడండి తీసుకున్నాడు అనుకోండి, ఇయర్లీ కట్టాల్సిన ప్రీమియం జస్ట్ 79,380 రూపీస్. ఇది 50 లక్షల సమ్మర్షుడికి 20 సంవత్సరాలు ఉండే ఒక అతను సంవత్సరానికి కట్టవలసిన ప్రీమియం అండి. ఇది కడుతూ వస్తే 40 సంవత్సరాలు కట్టాడు. టోటల్ అతను కట్టే ప్రీమియం అంతా కూడా లెక్క చేస్తే ఇది 40 సంవత్సరాలు కట్టేది ఎంత అంటే 31.75 lakhs. పాలసీ ఎంత? 50 lakhs. అక్కడే చూడండి మనకి ఎంత? 18 lakhs లాభం. కేవలం ప్రీమియం లోనే 18 lakhs లాభం. అర్థమైందా? తర్వాత ఒకవేళ అతనికి బతుకున్నాడు 80 సంవత్సరం వరకు అతనికి వచ్చే డబ్బులు చూడండి, 2.78 crores, 2,78,00,000 వస్తుందండి.
2,78,00,000. ఒకవేళ అతని దురదృష్టం బాగాలేదు, 60 సంవత్సరాలు చనిపోయాడు అనుకోండి, 2 కోట్లు వస్తుంది. 2 కోట్ల ఆస్తి ఇస్తున్నారు చూడండి. అట్లే ఒకవేళ 65 లో చనిపోయాడు అనుకోండి, 2.21, 2,21,00,000 వస్తుంది. 70లో కనుక చనిపోతే 2,40,00,000 వస్తుంది వాళ్ళ నామినీకి. అంతకంటే ఆస్తి ఏం కావాలి చెప్పండి? మన ఫ్యామిలీకి అంతకంటే ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఉందా? 2 కోట్లు. ఓకేనా? అట్లే 25 అయితే 1 lakh కట్టాలి. 30 years అంటే చిన్న ఎగ్జాంపుల్ అంతే. 30 years అంటే 1,14,000 కట్టాలి పర్ ఇయర్. మొత్తం కట్టే 34 lakhs. అట్లే 45కి వస్తే కూడా 2.5 lakhs పర్ ఇయర్ పర్ యానం కనుక కడితే 38 lakhs కడతారు. వాళ్ళకి 1.83 crores వస్తుంది. ఈవెన్ 60లో కనుక మరణిస్తే కూడా 1 crore వస్తుంది. ఎంత? జస్ట్ 15 years కట్టాలి అంతే. 15 years కట్టి వదిలేస్తే 1 crore వస్తుంది. సో అంత బెనిఫిట్ ఉంది మనకి హోల్ లైఫ్ పాలసీ. దీన్ని మనం ప్రమోట్ చేయట్లేదు. ప్రీమియం చాలా 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 తక్కువ అండి. మనం ఏంటంటే ఒక స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు, కానీ దాని నుంచి మనం కన్వర్ట్ చేయాలి. ఒక ఆస్తి అని ప్రమోట్ చేయాలండి అంతే. హోల్ లైఫ్ పాలసీని మనం ఎలా ప్రమోట్ చేయాలంటే, మీ తర్వాత ఒక ఆస్తి లాగా మీ పిల్లలకి చేరుతుంది. మీ నామినీస్కి ఎవరైతే మీరు నామినేషన్ చేస్తారో వాళ్ళకి మీ తర్వాత తరానికి ఇంత బాగా ఉపయోగపడుతుందని ప్రమోట్ చేయాలి. సో అట్లా కానీ చేస్తే దీన్ని హోల్ లైఫ్ పాలసీని ఈజీగా సెల్ చేయొచ్చు. మనకి హోల్ లైఫ్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఎండోమెంట్ కంటే? బెనిఫిట్ బెనిఫిట్ అంటే పాలసీని బట్టి సార్. అంటే మీరు చెప్పే బట్టి డిపార్ట్మెంట్ కి లాస్ అవుతుంది కదా. మనం లాస్ కాదు సార్, అది మీరు చాలా తప్పు అనుకుంటున్నారు. అదే కరెక్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. అది వాళ్ళకి చెప్పాలి, మనం తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ అనేటువంటిది బిజినెస్ కాదు, ఒక సేవింగ్ స్కీము కాదు. దీని రూల్స్ మొత్తం వేరుగా ఉంటుంది. మీకు అందరికి తెలుసు కదా, ఎండోమెంట్ పాలసీ అయితే 3 years ఖచ్చితంగా కడితేనే డబ్బులు వస్తే తర్వాత రాదు. హోల్ లైఫ్ అయితే 4 years కంపల్సరీ కట్టాలి, తర్వాత రాదు. ఐ మీన్ ఈ లోపలిగా నాకైతే డబ్బులు ఏమి 1 పైసా కూడా ఇవ్వరు, అవునా? కానీ కస్టమర్ వచ్చి అడుగుతాడు, నేను కట్టిన డబ్బులు ఏమైపోయినాయి, ఎవరు తినేసినారు. అదంటే అది ఇన్సూరెన్స్. ఆ సంవత్సరంలో కట్టేటప్పుడు వాడికి ఏమన్నా ఇన్సూరెన్స్ చనిపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి పూర్తి డబ్బులు మనం ఇచ్చుండే వాళ్ళం కదా. సో దాని ప్రకారం అందువల్ల మనకి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఆ రూల్స్ వేరు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రీమియం బట్టి ఎక్కువగా మనకి డబ్బులు ఎంత వస్తున్నాయి, దీని ప్రకారం తీస్తే బోనస్ ఎక్కువ కదా, ఇట్లా కాదండి. టర్మ్ ఇవన్నీ బేస్ చేసుకుంటారు సార్. క్యాలిక్యులేషన్స్, లాభాలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓన్లీ డబ్బు, ఇంట్రెస్ట్ అదే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం చేస్తాం. అంతేగాని మనకి హోల్ లైఫ్ చేస్తే డిపార్ట్మెంట్ కి లాభం రాదని చేయడం మానకండి. హోల్ లైఫ్ అనేది చాలా బెస్ట్ పాలసీ. Whole life, because it is low premium, very low premium, mass product. It's like Colgate toothpaste everywhere. So whole life we need more number of policies, coverage ఎక్కువ చేయొచ్చు. That is the thing. Numbers లో that mass product లాగా దాన్ని చూడాలి. నెంబర్ పెరిగే కొద్దీ మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ పెరుగుతాయి. సో అట్లా కూడా మనకి హోల్ లైఫ్ పాలసీ అనేటువంటి దాని యొక్క బెనిఫిట్స్ చూడండి. ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ అది ఓన్లీ థింగ్ నామినీకి ఇస్తారు. సో నామినీకి ఇస్తే తప్పే ఉంది, ఒక ఆస్తి లాగా చేయడానికి ప్రమోట్ చేయాలి. మీరు అనుకున్నట్టుగానే ప్రస్తుతానికి మీరు ఎండోమెంట్ పాలసీ అందరికీ చేంజ్ చేసాం. నెక్స్ట్ చేయించేటప్పుడు మీరు ఆ పదం వాడితే ఖచ్చితంగా కస్టమర్స్ కన్విన్స్ అవుతారండి. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా క్యాంపెయిన్కి వెళ్ళి ఉంటారు, మీరే కాదు మనం బీపీఎంసీ పంపించినాం అనుకోండి, పోతానే మనకి ఏం చెప్తారు, నాకు ఉందండి నేను చేశాను పాలసీ అంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే మనం, ఇది పాతదే, కొత్తగా ఒక పాలసీ వచ్చిందండి దీని గురించి వినండి అని చెప్పాలి. ఒక చిన్న అబద్ధం, తప్పు లేదు అంటారు. కొత్త అంటే ఎవరికైనా సరే ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, వినాలి అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పి దీని బెనిఫిట్ చెప్పండి. ఆల్రెడీ ఒక ఉంది కదంటే అది మీరు రిటైర్ అయ్యేటానికి వచ్చేస్తుంది, లేదా 60 సంవత్సరానికి వచ్చేస్తుంది. ఇంకోటి మీ పిల్లలకి ఆస్తి లాగా వస్తుంది, దీని గురించి వినండి అని చెప్పి నేను చెప్పినా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో అట్లా కన్విన్స్ అవుతారు. ఆల్రెడీ తీసుకోండి వాళ్ళకి చెప్పండి, ఈ బెస్ట్ పాలసీ తీసుకుంటారు ఖచ్చితంగా. దాంట్లో కూడా టార్గెట్ చేయాలనుకుంటే 40 years పైబడిన వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు అనుకున్నట్టు స్వార్థంగా ఆలోచించరు. 40 దాటిన తర్వాత పిల్లల కోసమే అనే దృక్పథంలోనే ఉంటారు. అర్థమైందా? అప్పుడు వాళ్ళకి ఒక ఆస్తి లాగా వస్తుంది. ఆస్తి అనే మాటను వాడండి, కన్విన్స్. ఒక అసెట్, హోల్ లైఫ్ పాలసీ ఇస్ అన్ అసెట్ అంతే. సో అట్లాగానే మనం ప్రమోట్ చేస్తే ఈ హోల్ లైఫ్ పాలసీని మంచి పాలసీలు వస్తాయి. జస్ట్ సప్లిమెంట్, ఒక ఇల్లు, పిల్లలకి ఎడ్యుకేషన్, ఒక హోల్ లైఫ్ పాలసీ. ఒకసారి రిపీట్ చేయండి మేడం. మన పిల్లలకి మనం ఏం చేయగలం అంటే, ఒక ఇల్లు కట్టించాలని అందరికీ తాపత్రయం, చదివించాలని అందరికీ తాపత్రయం, ఒక హోల్ లైఫ్ పాలసీ, ఒక యాసెట్. ఇంకా వేరే మన బైక్ కొనొచ్చు, కార్ కొనొచ్చు, అది ఉంటుంది తెలియదు. బట్ ఉండేది మిగిలేది చేతిలో లాస్ట్ మినిట్లో ఇదలిగేది అది హోల్ లైఫ్. చాలా సెంటిమెంట్లో వెళ్ళిపోతుంది. మాస్ ప్రోడక్ట్ రన్.
రైట్. సో అట్లా మనకి హోల్ లైఫ్ పాలసీ కూడా మనం ఆ విధంగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రమోట్ చేయాలనుకుంటే మీ వాళ్ళకి ఆల్రెడీ ఉండాలి అని చెప్పినాడంటే ఒక హోల్ నాకు ఒక పాలసీ ఉంది అంటే ఇది ఎండోమెంట్ అవుతుందని చెప్పి కావాలంటే మీరు తెప్పించుకొని చూడండి, ఎండోమెంట్ అవుతుంది. అప్పుడు ఏం చెప్తామంటే ఇప్పుడు కొత్తగా ఇంకో పాలసీ వచ్చిందండి అని చెప్పి హోల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దే విల్ కన్విన్స్, దే విల్ డూ ద పిఎల్ఐ కావచ్చు, ఆర్పిఎల్ఐ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. ఓకేనా? హోల్ లైఫ్ పాలసీ గురించి ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.